హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. ఇంట్లో పాలు ఒకటే ఉన్నాయి. అవునా? మరి ఆ పాలతోనే ఒక సింపుల్ రెసిపీ చేసేసుకుందామా? మన చిన్ననాటి అండ్ అలానే ఇప్పటికి కూడా అందరి ఫేవరెట్ స్వీట్ అదేనండి పాలకోవా. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా పాలు 1 లీటర్, పంచదార అర కప్పు, నెయ్యి 5 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పౌడర్ అర టేబుల్ స్పూన్. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని మనం తీసుకున్న పాలని ఇందులో వేసుకోవాలి. ఈ పాలకోవా చేసుకోవడానికి నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలని హై ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వనివ్వాలి. మీకు కోవా త్వరగా ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక చిక్కటి పాలు తీసుకోవాలి. అంటే క్రీమీ పాలు ఉంటాయి కదండీ అవి. చూడండి పాలు ఇలా పొంగుతున్నాయి. వెంటనే హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్‌కి పెట్టేసుకోండి. లేకపోతే పాలన్నీ పొంగిపోతాయి. ఇలా మీగడంతా ఈ పాన్‌కి అతుక్కునేలా ఇలా చివరికి చెప్పుకొని పెట్టుకోవాలండి. ఈ పాల కోసం కోవా చెప్పాలంటే మనకి ఎక్కువగా 2 రంగుల్లో దొరుకుతుంది. ఒకటి తెలుపు రంగులో దొరుకుతుంది. ఇంకొకటి గోధుమ రంగులో దొరుకుతుంది. ఇప్పుడు మనం చేసుకునేది తెలుపు రంగులో ఉండే పాలకోవా అండి. చూడండి ఇలా పాలన్నీ పొంగిన తర్వాత ఈ మీగడ ఏదైతే ఉందో అది మనం అలా పాన్ పక్కకి పెట్టుకుంటూ ఉండాలి. ఈ మీగడతోనే మనకి కోవా అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ పాలకోవా ప్రిపేర్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైం తీసుకున్న లాస్ట్‌కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పాలన్నిటిని పొంగిస్తూ ఆ వచ్చిన మీగడ ఏదైతే ఉందో నేను ఇలా పాన్‌కి అతికించుకుంటున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నట్లయితే మనం అది 1/4 క్వాంటిటీ వచ్చేంత వరకు స్టవ్ మీద మరగనివ్వాలి. ఈ కాలంలో కోవాతో రెడీ అయ్యే స్వీట్స్ చాలానే ఉన్నాయి. మీకు తెలిసిందే కదండీ! అండ్ అలానే పచ్చి కోవా అని చెప్పి మనం అది కర్రీస్‌లో కూడా యూజ్ చేస్తాం. ఎక్కువ వెజ్ కర్రీస్‌లో యూజ్ చేస్తారు దాన్ని. చాలా బావుంటుందండి. మనం చూసినట్లయితే మాక్సిమం పాలు మరిగిపోయినియి. ఇప్పటి వరకు నేను ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్‌లో చేసుకున్నానండి. మీరు చూసినట్లయితే పాలు మనకి చాలా థిక్‌గా వచ్చినియి. అండ్ అలానే మరిగే కొద్దీ కలర్ కూడా చేంజ్ అయింది లైట్‌గా. ఇప్పుడు మనం ఈ బాణలి ఎడ్జెస్‌కి మీగడ అనేది పెట్టుకున్నాం కదండీ! అది ఏదైతే ఉందో షార్ప్ ఎడ్జ్డ్ స్పూన్ లేకపోతే నైఫ్ ఉంటుంది కదా! దాంతో మనం ఫుల్‌గా తీసుకోవాలి. బాణలికి ఏమాత్రం లేకుండా ఈ మీగడంతా తీసుకోవాలండి. ఎందుకంటే దీంతోనే మనకి కోవా అనేది ప్రిపేర్ అవుతుంది. మనం ఏదైతే ఎడ్జెస్ నుంచి తీసుకున్నామో ఆ మీగడంతా ఈ పాలలో కలిసేలా బాగా కలుపుకోవాలండి. తీసుకోవడం అయితే నేను షుగర్ 1 కప్ తీసుకున్నాను. బట్ ఇందులో వేయడం హాఫ్ కప్ మాత్రమే వేశాను. నేనిది డైరెక్ట్ చేసి చూపిస్తున్నానండి. ముందెప్పుడు చేయలేదు. అందుకే నేను కొంచెం షుగర్ పక్కన పెట్టుకున్నాను. బట్ నేను మీకు ఇంగ్రీడియెంట్స్ చూపించడం కరెక్ట్ క్వాంటిటీ చూపించాను. ఈ షుగర్ అంతా పాలలో కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి మనం షుగర్ వేసిన తర్వాత దీనికి లైట్‌గా బ్రౌనిష్ కలర్ అనేది యాడ్ అయింది. ఈ స్టేజ్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే ఒక స్వీట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. దాన్ని బసుంది అంటారండి. చాలా బావుంటుంది. ఇక్కడ నుంచి మనకి ఈ పాలనేవి లో ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వాలి. లేకపోతే అది మాడుతుంది వెంటనే. ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది జల్లుకుంటున్నాను నేను. పాలకోవాలో ఇలాచీ పౌడర్ యూజ్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. బట్ నేనైతే యూజ్ చేసుకున్నాను. చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇలాచీ పౌడర్ మంచి టేస్ట్ వస్తుంది కదా అని చెప్పి మీరు ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. బట్ లేదండి ఆ స్మెల్ అనేది మనకు తెలిసిపోతుంది. కరెక్ట్‌గా పావు టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇది పాలలో కలిసేలా బాగా కలుపుకోవాలి. వావ్! చూడండి పాలు చాలా దగ్గర పడినియి. ఇప్పుడు ఈ కోవాని నేను 3 మినిట్స్ ఒక హై ఫ్లేమే పెట్టుకున్నానండి. నేను దగ్గరుండి కలుపుకున్నాను కాబట్టి దీన్ని హై ఫ్లేమే పెట్టుకున్నాను. చూడండి అది మాక్సిమం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది ఇందులోంచి. ఈ పాలలో ఉన్న వాటర్ మనకెప్పుడో ఎవాపరేట్ అయిపోయినాయండి. బట్ ఇదేంటంటే షుగర్‌తో పాటు వచ్చే వాటర్ ఉంది కదా! అది ఇప్పుడు ఎవాపరేట్ అవుతుంది. మనకి పాలు దగ్గర పడే కొద్దీ ఇది కలర్ చేంజ్ అవుతుంది. లాస్ట్‌కి ఇది కలర్ చాలా వరకు చేంజ్ అయిపోతుంది. ఇదే పాలకోవా మనం కంచు పాత్రలో చేసుకున్నట్లయితే వీటి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మనకి మాక్సిమం గుడిలో పెట్టే ప్రసాదాలన్నీ కంచు పాత్రలో చేస్తారు. ఇప్పుడు నేను ఫ్లేమ్ కూడా తగ్గించేశాను. చూడండి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయి చాలా చిక్కగా దగ్గరగా కూడా వచ్చేసింది పాలకోవా. మీకు నేను ముందే చెప్పాను కదండీ! 1 లీటర్ నుంచి 1/4 లీటర్ వచ్చేయాలని. నాకు మాక్సిమం అది రెడీ అయిపోయింది. చూడండి వీటిని ఇంకొంచెం నేను ఇలా తిప్పుకుంటున్నాను. ఈ వాటర్ కూడా ఏదైతే ఉందో అది కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు. పాల వల్ల మనకి చాలా లాభాలున్నాయండి. మెయిన్‌లీ హెయిర్‌కి ఇది చాలా మంచిది. అండ్ అలానే బోన్స్‌కి కూడా చాలా మంచిది పాలు. చాలా వరకు పాలను తాగరు. నాకు ఆ స్మెల్ పడదని చెప్పి నెట్టేస్తూ ఉంటారండి. వాళ్ళకి తెలిసుండకపోవచ్చు బహుశా పాల వల్ల మనకి వచ్చే లాభాలేంటో. చూడండి ఇలా కోవా మొత్తం కలుపుకోవాలి. అండ్ అలానే బాన్లీ సైడ్‌లో కూడా ఉంది కదండీ! అది కూడా మనం కలుపుకోవాలి. ఈ రెసిపీలో లాస్ట్ వరకు చూసినట్లయితే నేను మీకు 2 రకాలైన కోవా చూపిస్తానండి. ఒకటి నేతి కోవా, ఒకటి నార్మల్ కోవా. 2 చాలా బావుంటాయి. మీరు తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఈ కోవా మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి. అది మాత్రం మర్చిపోకండి మీరు. ఇప్పుడు నేను ఇందులో నెయ్యి యాడ్ చేసుకున్నానండి. మాక్సిమం కోవాలో ఎవరు నెయ్యి యాడ్ చేయరు. బట్ నేను యాడ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకి స్వీట్ ఎక్కువైనా సరే ఈ నెయ్యిలో కలిసిపోయి స్వీట్ తక్కువలా అనిపిస్తుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఈ నెయ్యి మొత్తం కోవాకి కలిసేలా ఇలా కలుపుకోవాలి. అండ్ ఇదంతా చిన్న ఫ్లేమే జరగాలండి. దగ్గరుండి మనం ఇలా కలుపుకోవాలి. ఈ కోవా ప్రిపేర్ అవ్వడానికి నాకు 1 అవర్ పట్టింది. ఈ కోవా మొత్తం బాండీ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం ఇలా స్టవ్ మీద పెట్టి వీటిని కలుపుతూనే ఉండాలి. ఇది ఒక ముద్దలా వస్తుంది లాస్ట్‌కి. లేదు నేను కోవా బిల్ల తయారు చేసుకోను అనుకున్నవారు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కోవా బిల్లలు చేసుకునేవారు మాత్రం ఇంకొంచెం వాటర్ ఇవాపరేట్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి కోవా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోవా చల్లారిన తర్వాత అందులో సగం తీసుకున్నానండి నేను.
ఇందులో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేతి కోవా బిళ్ళలు చేసుకోవడానికండి నేను చాలా వరకు నెయ్యి ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇది మీకు కొత్తగా అనిపించొచ్చు. బట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న కోవా అంతా నెయ్యి లోపలికెళ్ళే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న ఈ కోవాని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అంటే మీకు ఏ సైజ్ కోవా బిళ్ళ కావాలంటే ఆ సైజ్. నేను చిన్న ముద్ద తీసుకున్నానండి. ఇప్పుడు ఆ ముద్దని ఇలా పెట్టుకొని ముందుగానే నేను 2 చేతులకి నెయ్యి రాసుకున్నానండి. ఆ ముద్ద ఇలా పెట్టుకొని ఇలా మనం రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. అది స్లిప్ అయిపోతుంది. బట్ మీరు ట్రై చేస్తుంటే కరెక్ట్‌గా వస్తుంది. ఆ కోవా కొంచెం మెత్తగా ఉండడం వల్ల జారుకుంటూ వచ్చింది. బట్ చూడండి నేను ఎట్ లాస్ట్ ఆ కోవా బిళ్ళ తయారు చేశాను. ఇలానే అన్ని కోవా బిళ్ళలు చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను ఆ విధంగా అన్ని కోవా బిళ్ళలు తయారు చేసుకొని పెట్టుకున్నాను. అంతేనండి. ఎంతో సింపుల్‌గా మన ఫేవరెట్ డిష్ అయిన పాలకోవా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.